ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ యొక్క పర్యటన తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఒక గట్టి బూస్ట్ ఇవ్వాలి. ఇచ్చింది. భారీగా జన సమీకరణ జరిగింది. జనాలు స్వచ్ఛందంగా విపరీతంగా వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే బెనిఫిట్ అదే. ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వంలో యాంటీ ఇంక్యుమెన్సీ ఉంటుంది కాబట్టి జన సమీకరణ ఒక 30% చేసుకుంటే చాలు. 70% లేదా 60% ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. అదే జరిగింది. పైగా నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా జనాలని క్రౌడ్ పుల్లర్సే. సో భారీగానే జనాలు కూడా వాళ్ళని చూడడానికి, వాళ్ళు చెప్పేది వినడానికి జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అదే ప్రతిపక్షంలో జగన్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు సభలు నింపుకోవడానికి హెల్ప్ అవుతుంది. అట్లా అప్పట్లో జరిగింది, ఇప్పుడు ఇది జరుగుతుంది. అయితే నరేంద్ర మోడీ తన యొక్క సభ ద్వారా వీళ్ళకి బూస్ట్ ఇవ్వాలి. చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ కాస్త ఇచ్చారని చెప్పుకోవచ్చు. సేమ్ టైం ఆయన బాధ్యత ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, ఎంతో కొంత భయపెట్టాలి ఆయన వ్యాఖ్యల ద్వారా. అది ప్రతిపక్షంలో జగన్ ఉన్నారా, చంద్రబాబు ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా అనేది సెకండరీ. అధికార పక్షాలు ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా తప్పులు చేస్తూనే ఉంటుంది. దానిని ఎత్తి చూపించాల్సిన పూర్తి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రతిపక్షాలది. ఇన్నాళ్ళు అంటే వాళ్ళు పెట్టినటువంటి బిల్స్ని గుడ్డిగా వీళ్ళు అంగీకరించేయటం, వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఎక్కడా కూడా ఎదురు ప్రశ్నలు వేయకుండా అన్నీ సైలెంట్గా పెట్టుకొని ఓట్లు, బిల్లు సంబంధించి పాస్ చేసి వేసే ఓట్లు పార్లమెంట్లో వేసేయడం, రాజ్యసభలో వేసేయడం, ఇదంతా కూడా జరిగింది. అందుకనో వేరే రీజన్స్ ఏమున్నాయో కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఊహించనంతగా ఏ మూలా కూడా నరేంద్ర మోడీ క్రిటిసైజ్ చేసినటువంటి పాపాన పోలేదు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా టీడీపీకి అట్లాగే జనసేనకి చెడు పరిణామం, వైసీపీకి మేలు చేసే పని. కేవలం ఆయన 1-2 సార్లు తీసుకొచ్చి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళిద్దరూ ఒకటి అంటే ఎన్డీఏ కాంగ్రెస్ అనే కాన్సెప్ట్లో ఆయన మాట్లాడాడు తప్ప మొత్తం స్పీచ్ అంతా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల గురించి ప్రస్తావించడము, జగన్ని ఆయన నిందించడము, జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గురించి. అంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం మనకిప్పుడు రోడ్లు కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆయన కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడానికి ధైర్యం చూపించకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్గా మారింది. సో ఆయన మాట్లాడి ఉండాలి. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇట్లా దారుణమైన పాలన జరుగుతున్నప్పుడు డెఫినెట్లీ చంద్రబాబు పాలన అయినా దరిద్రంగానే, జగన్ పాలన అయినా దరిద్రంగానే ఉందనే వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్గా నిలబడి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మోడీకి ఉంటుంది కదా. సరే, గత చంద్రబాబు పాలనలో మీరు ఇప్పుడు ఏమో అనలేము ఎందుకంటే మేము పొత్తులో ఉన్నాం అనుకుంటే ఆల్రెడీ ఉన్న జగన్ పాలన గురించి అయినా మాట్లాడాలి కదా. ఆయన అట్లా అనకపోవడానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏపీలో జగనే గెలవబోతున్నారు అని చెప్పాయి, అందువల్లే ఆయన ఏం అనలేకపోయారు అనే వాదన వైసీపీకి సంబంధించిన సపోర్టివ్ మీడియా నుంచి ఇప్పుడు వస్తుంది. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే నిజంగా ఆ రిపోర్ట్స్ కనుక వీళ్ళకి వచ్చి ఉంటే అసలు ఎన్డీఏలో టీడీపీని ఎందుకు తీసుకుంటారు, జగన్నే తీసుకుంటారు కదా అని తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో ఇంకొక లాజిక్ లాగుతుంది. దీని మీద మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్ చెప్పండి. మోడీ మనసులో ఎంత ఉందా, ఇంకేమైనా ఉందా? మోడీ నిజంగా భయపడ్డారా జగన్ ఒక మాట అనడానికి, లేదా ఇది పొలిటికల్ స్ట్రాటజీనా? ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఏపీలో ఎవరు గెలిచినా వాళ్ళ ఎంపీలు సగం వీళ్ళు సగం వాళ్ళు గెలిచినా వాళ్ళ ఎంపీలందరూ సాగిలపడేది మోడీ ముందే. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు, డౌట్ లేదు. సో ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయం గురించి, ఏపీ రాజకీయం ఎటు వెళ్ళబోతుంది అనేది మీకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ గురించి అన్నిసార్లు అడుగుతున్నా అంటే ఈ వీడియో ఎన్ని 100 మంది అయినా 1000 మంది అయినా చూడనివ్వండి, కానీ రాజకీయంగా కరెక్ట్ కామెంట్ పెట్టగల సత్తా ఉన్నవాళ్ళు ఒక 40-50 మందే ఉంటారు. ఈ 10,000 మందిలో 40-50 మంది ఉంటారేమో. కాబట్టి ఈ ఛాన్స్ని మిస్ అవ్వకండి. మీకున్న రాజకీయ పరిజ్ఞానం కామెంట్లో చెప్పండి. చాలామంది చూస్తారు, ఓకే ఇతను ఒక మంచి పాయింట్ చెప్పాడు, లేదా ఈమె ఒక మంచి పాయింట్ చెప్పింది అంటారు. కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కామెంట్ చేయండి.